హాయ్ అండి అందరికీ. ఈరోజు మా కువైట్ వాళ్ళకి నైట్ డిన్నర్ మరుగుగ్ అనమాట. ఎర్రగడ్డలు, తెల్లగడ్డ, ఉల్లగడ్డ, కోస, క్యాప్సికమ్, అది వచ్చేసి గోధుమ పిండి. మటన్ వేసి చేస్తాను. చెరబెట్టుకొని నూనె వేసుకొని ఆనియన్ వేస్తున్నా. ఆనియన్ వేసుకొని బాగా కొద్దిగా వేయించుకొని, మా కోయటోళ్ళు భలే ఇష్టంగా తింటారు అనమాట. మరుగుగా అంటారు దీన్ని. మటను గోధుమ పిండి వేసి చేస్తాను. తెల్లగడ్డ అల్లం పేస్ట్ ఇది. ఓకే, కొద్దిగా వేయించుకొని కూడా మటన్ వేసేసి అంటే బాగా కొద్దిసేపు అది వేయించుకొని కొద్దిగా మూత పెడితే ఆవిరికి కొద్దిగా గట్టి పడుతుంది ముక్క. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ కూరగాయలు కూడా వేసేస్తుంది దాంట్లో. ఉల్లగడ్డ, కోస, క్యాప్సికమ్. కోస అంటే మన ఇండియాలో లేదు, క్యాప్సికమ్ అంటే ఉంటుంది, అన్నీ ఉంటాయి. కోస అయితే ఇంకా రాలా మన ఇండియాలోకి, వస్తుంది అది కూడా నిదానంగా. ఇండియాటి అన్నీ కువైట్లో ఉన్నాయిగా, కువైట్లో అన్నీ ఇండియాకి వచ్చేస్తాయి. ఉల్లగడ్డ, కోస, క్యాప్సికమ్ వేసేస్తాను. ఇవి కొద్దిసేపు అంతా మిక్స్ వేయించుకొని కొద్దిసేపు అట్లా ఆవిరికి కొద్దిగా మగ్గుతాయి అన్నమాట. కొద్దిసేపు మూత పెట్టేసి అంతే, ఇంకా వేడి నీళ్ళు పోయడమే దాంట్లో. ఇద్దరే, మా బాబాకి మా మామకి, వాళ్ళిద్దరే కాబట్టి కొద్దిగా లైట్గా చేస్తానులే. నేను తిన్నమ్మా ఇది మరుగు, నాకు ఇష్టంలే. ఇది వచ్చేసి గోధుమ పిండి. ఇప్పుడు దాన్ని మనం చపాతీలాగా పల్చగా రుద్దుకోవాలి. చపాతీ అంటే మందంగా ఉంటుంది ఒక రవ్వ. చపాతీ కొద్దిగా ఉండ తీసుకొని కొద్దిగా ఆయిల్లో అట్లా అట్లా అద్దుకొని బండ మీద వేసి నీట్గా చపాతీలాగా పల్చగా రుద్దుకోవాలన్నమాట. అట్లా రుద్దేసి బాగా పల్చగా, చపాతీ కన్నా ఇంకా బాగా పల్చగా వస్తుంది. చేతులతో ఇట్లా ఇట్లా పైన తడతారు కొంతమంది, అది నాకు రాదు. అందుకని ఇంటికా నుంచి తెచ్చుకున్న చపాతీ కట్టి కూడా అది తీసుకెళ్ళి అలాగే దాంట్లో ఇప్పుడు వేసిన కదా మటన్ కూరగాయలు కూరలాగా దాంట్లో వేసేస్తాను అనమాట. ఇది ఈ చపాతీలన్నీలా చపాతీలాగా రుద్ది ఇక్కడ దాంట్లో ఆ మటన్లో వేసేస్తా. అన్నీ అలా పైన వేసేస్తే ఉడికిపోతాయి బాగా. అన్నీ అలా రుద్దుకొని అన్నీ కూరలో వదిలేయాలన్నమాట. ఇంకా ఆ చపాతీ ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. ఇంకా కలబెట్టుడే ఇంకా అది ఎంత చపాతీ అంతా మెత్తగా అయిపోద్ది అంతే. ఇంకా కలబెడతానే ఉండాలి 2 నిమిషాలకు ఒకసారి. ఇంకా ఆ పని కన్నా ఈ పని ఎక్కువ ఉంటుంది, కలబెట్టుడే. అది మెత్తగా మెదిగిందాక 2 నిమిషానికి ఒకసారి కలబెట్టుడే. అదంతా అలా కలబెట్టి మెత్తగా అయిపోద్ది, అంతా బాగా వచ్చేస్తుంది. కొద్దిసేపు మూత పెట్టడం, తీయడం, కలబెట్టడం, మూత పెట్టడం, తీయడం, కలబెట్టడం, ఇదే పని. అంతా ఉడికిపోయేదాకా మెత్తగా వచ్చేసేదాకా కలబెట్టుడే. కలపడే. అంతా గెంటుతో అలా తీసుకొని అలా ఉడికింది అలా చెరవకేసి అలా అంటే మెత్తగా ఉడికిపోద్ది అన్నమాట. చపాతీలాగా వేసిందంతా మెత్తగా ఉడికిపోతుంది.
అట్లా మటను ఉల్లగడ్డలు ఉల్లగడ్డ కూడా కనపడకుండా మెత్తగా ఉడికిపోద్ది దాంట్లో మరుగుగ అనమాట దాని పేరు. ఆ వంట పేరు మరుగుగ. మటను అదమ్మా ఉడికిపోయింది, అయిపోయింది, ఉడికిపోయింది. వేసేస్తాను ముసలోళ్ళకి వద్దు, మామ బాబాకి. చూడు ఎలా ఉడికిపోయిందా. అట్లా రుద్ది పల్టి కలబెట్టి అలా చేసిన అనమాట. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, కానీ నేను తిన్ను. నాకు ఎందుకో ఇది నచ్చదు. వాళ్ళిద్దరికే, మా మామకి మా బాబాకి ఇద్దరికే. అది వచ్చేసి కస్సు అనమాట, దాని పేరు కస్సు. ఆకు బాగుంటుంది టేస్ట్గా. ఇది వచ్చేసి మెంత్, ఊరికే డెకరేషన్ అనమాట. ప్రతిదానికి డెకరేషన్ ఉండాలి. ఇది లైట్ డెకరేషన్ అనమాట. ఆడికి అయిపోయింది. ఇప్పుడు నా వంట ఇది. నాకు చేసుకున్న ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, 3 ఉంటలు చపాతీ. 3 చేయలేదులే, 2 చేసుకున్నా. ఆగిత్తా మరి నేను 3 గుడ్లు అయితే వేసుకున్నా, 2 చపాతీలు చేసుకున్నా. నా వంట ఇది. వాళ్ళకి పెట్టేసానులే. ఇది నాకు చపాతీలు కాల్చుకుంటున్నా. కారంగా ఎగ్ ఫ్రై, చపాతీ. ఈరోజు డిన్నర్లో నాకు అది ఓపికగా చేసుకునేలా అంటే చేయను. అది మెత్తగా చాలా బాగా వచ్చినాయి తెలుసా. చాలా బాగా వచ్చినాయి. గోధుమలు మా ఇంట్లో వాళ్ళు గోధుమలు తెచ్చి ఆడిస్తారనమాట. గోధుమ పిండి రెడీమేడ్ తయారు. గోధుమలు సంచులు ఎత్తుకొస్తాడు, 50 కేజీలు ఎత్తుకొస్తాడు మా ముసలోడు ఒక్కొక్కసారి. అదంతా కవర్లకు వేసి కట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. అదే గోధుమ పిండి దోశ, అదే గోధుమ పిండి అని ప్రతిదీ గోధుమ పిండి. వైట్ పిండి వాడరు మా ఇంట్లో వాళ్ళు. కొంతమంది మైదా పిండి వాడతారు ఎక్కువ. మా ఇంట్లో గోధుమ పిండే వాడతాం ఎక్కువ. మా వాళ్ళకి ఆరోగ్యం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి నేను కూడా ఈరోజు ఆ గోధుమ పిండి వేసి చపాతీ చేసుకున్నా. బాగానే వచ్చినాయి చపాతీలు. చాలా రోజుల తర్వాత చపాతీ చేసుకున్నాను అనమాట. ఒళ్ళుగురు చేసుకోను, వాళ్ళకి చేసి మళ్ళీ నేనేం చేసుకుంటావులే అనుకుంటే ఈరోజు ఓపిక చేసుకుంటున్నా. ఎగ్ ఫ్రై మా చిన్న పాప బాగా ఇష్టం. ఎగ్ ఫ్రై, చపాతీ బాగా తింటుంది. మా సిరి ఎగ్ ఫ్రైలోకి ఏం చేసిన, ఎగ్ ఫ్రై కూడా అమ్మడు లాస్ట్ కుమ్ముడు, ఇంకా లాస్ట్లో అమ్మడు లాస్ట్ కుమ్ముడు, అంతే. వేసుకోవడం, తినేయడం, అంతే, అయిపోయాయి.